వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూపిస్తున్న శారీ కుచ్చులు నేనే వేశాను. అలాగే ఇది కూడా ఒక పూస పెట్టి నేనే వేశాను. ఇప్పుడు అది ఎలా వేయాలో ఒకటి నేను సింపుల్గా మీకు చూపిస్తాను. అందుకు కావాల్సినవి దారం, జరీ, సిజరు, నీడిల్స్, పూసలు. దారాలు కావాలంటే మీకు ఇష్టమైన కలర్లు మీకు శారీకి తగ్గట్టుగా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక రోజ్ కలర్ దారం తీసుకున్నాను. ఇప్పుడు దానికి నేను ఒక ప్యాడ్ తీసుకొని దానికి రౌండ్స్ చుట్టుకున్నాను. మీరు ప్యాడ్ లేదంటే ఇంట్లో మీరు ఒక అట్ట ముక్కకైనా చుట్టుకోవచ్చు, లేకపోతే ఒక బుక్ కూడా తీసుకొని మీరు దానికి చుట్టుకోవచ్చు. ఇలా చుట్టుకుంటే మనకు కొద్దిగా ఈజీగా అవుతుందని చుట్టుకుంటాము. ఇలా చుట్టుకున్న తర్వాత నేనైతే ఒక 50 చుట్టుకున్నాను. మీరు కావాలంటే ఒక 100 కూడా చుట్టుకోవచ్చు. 100 చుట్టుకుంటే మంచిగా ఒత్తుగా వస్తుంది, మంచిగా ఉంటుంది. నేను మీకు చూపించాలని నేను ఒక 50 చుట్టుకున్నాను. చుట్టుకున్నాక అన్నీ ఒక చోట ఇలా దగ్గరగా పట్టుకొని మనం పట్టుకొనే కట్ చేయాలి, లేకంటే అవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత మనము ఒక నీడిల్ తీసుకోవాలి. ఆ నీడిల్కి కొంచెం హోల్ పెద్దది ఉండాలి, లేకంటే ఇన్ని దారాలు దాంట్లో పెట్టాలి కదా, మళ్ళీ పట్టకంటే చాలా ఇష్యూ అవుతుంది. అందుకని ఇలా హోల్ కొంచెం పెద్దది ఉన్న దాంట్లో తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత మనం అన్నీ కొద్దిగా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా నీట్గా సెట్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసి మనము ఇంకా అలాగే ఇంకో జరీ థ్రెడ్ కూడా యూస్ చేయాలా. అందుకని ఆ జరీ థ్రెడ్కి మనము ఒక నీడిల్ తీసుకొని ఆ నీడిల్కి జరీ థ్రెడ్ వేసాను అనమాట. అది నేను షార్ట్గా వేసుకున్నాను, ఎందుకంటే నేను మీకు ఇప్పుడు ఒక్క కుచ్చు చూపిస్తున్నాను. అందుకని మీరు శారీ ఫుల్గా వేయాలంటే మీరు కొంచెం లెంత్ పొడవుగా తీసుకున్నా నో ఇష్యూ అన్నమాట. నాకు కొంచెం చాలు అని నేను కొంచెమే తీసుకొని కట్ చేసేసి దాన్ని కూడా పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత నేను ముందుగా తీసుకున్నాను కదా కుచ్చు, రౌండ్ వేసి చుట్టుకొని సూదులు వేసి పెట్టుకున్న దారాన్ని తీసుకొని ఇప్పుడు మనం శారీకి ఎలా కుచ్చు వేయాలో చూపిస్తున్నాను. మనం శారీ పళ్ళు ఉంటుంది కదా, దానికి చివర ఇలా సూదిలో కూర్చున్న దారాన్ని ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా తీసి మనము కరెక్ట్ మెజర్మెంట్స్ మనకు ఎంత పొడుగు కావాలో అంతే పెట్టుకొని ఇలా చూపించిన విధంగా తీసుకోవాలా. ఇప్పుడు మనం జరీ వేసుకున్న నీడిల్ కూడా తీసుకొని నేను చూపించిన విధంగా అక్కడ మిడిల్లో నుంచి ఇలా పైకి తీయాలి. అలా తీసిన తర్వాత మనము ఇంకా రౌండ్ వేయాలన్నమాట. దానికి పైన ఫినిషింగ్ రావాలి కదా, ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా రౌండ్స్ వేసుకోవాలి. అలా మనం ఒక 10 రౌండ్స్ వేయాలి. అలా 10 రౌండ్స్ వేస్తే మనకు అది అందంగా కనిపిస్తుంది. కాకపోతే సపరేట్గా వేయకూడదు. ఇప్పుడు ఎక్కడైతే వేసారో దానిపైనే ఒక 10 రౌండ్స్ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే అది అందంగా కనిపిస్తుంది. దానిపైనే వేయాలా, సపరేట్ వేయకూడదు. నేను ఇప్పుడు దీనికి దానికి గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నా. మీకు కావాలంటే సిల్వర్ కూడా తీసుకోవచ్చు, లేదంటే సేమ్ కలర్ కూడా తీసుకోవచ్చు. కొందరైతే సేమ్ తీసుకుంటారు, కొందరు వాళ్ళకి శారీకి మ్యాచింగ్గా తీసుకుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు. నేనైతే గోల్డే తీసుకున్నాను, బాగుందని. ఇలా రౌండ్స్ అన్నీ చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ జారీ థ్రెడ్ మనము కావాలంటే మనం కట్ చేసేయచ్చు, లేదంటే కొందరైతే అలానే వదిలేస్తారు. నేను ఇప్పుడు కట్ చేసేసాను. ఇప్పుడు మీకు ఎంత లెంత్ కావాలో, బేబీ కుచ్చుకైతే కొంచెం చిన్నది తీసుకుంటారు, లేకపోతే ఇంకొంచెం పెద్దది తీసుకుంటారు. ఇప్పుడు చూడండి నేను కట్ చేసిన తర్వాత ఎలా ఉందో, ఇలా వస్తుందన్నమాట సింపుల్ది అయితే. ఇప్పుడు నేను ఇంకొక పూస పెట్టి ఎలా వేయాలో మీకు చూపిస్తున్నాను. చూడండి, నీడిల్లోనే పూస వేసుకున్నాను. ఆ జరీ థ్రెడ్ ఉన్న నీడిల్లోనే వేసుకున్నాను. మళ్ళీ సపరేట్గా నేను దారం తీసుకోలేదు. ఇలా వేసుకొని కింద నుంచి సేమ్ పళ్ళుకి కింద నుంచి తీసుకొని మళ్ళీ సేమ్ అలానే పూసలో నుంచి మనము బయట తీయాలి నీడిల్ని. ఇలా తీసిన తర్వాత అది ఫిట్ అవుతుందన్నమాట. ఇప్పుడు అలా అయిన దానికి మనము ఒక 4 అయినా ఒక 5 అయినా మనం ముళ్ళు వేయాలి. ఎందుకంటే అది ముళ్ళు వేయకంటే పూస కిందకి జారిపోతుంది. అందువలన మనం చేత్తోనే ఈజీగా వేసేయచ్చు ముడి. అలా ఒక 5 ముళ్ళు వేసుకున్నాం అనుకో, కొద్దిగా టైట్గా ఉంటుంది, ఆ పూస జారకన్నా ఉంటుంది. లేకపోతే జారిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వేయాలి కదా, అందుకని ఇలా ఒక 5 ముళ్ళు వేసుకొని పెట్టుకోవాలా. నీకు ఎంత కావాలో అంత కట్ చేసి పెట్టుకోవాలా. ఇప్పుడు సేమ్ ముందు చూపించినట్లే ముడి వేసినట్లే వేయాలా, బట్ ముడి వేయకన్నా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలా. గ్యాప్ ఇచ్చి పెడితే మనము సేమ్ ఇందాక కుచ్చేసాం కదా, సేమ్ ఆ థ్రెడ్డే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, అక్కడ గ్యాప్ ఉన్న దగ్గర నేను ఈ థ్రెడ్ని వేస్తున్నాను. ఎందుకంటే అక్కడ నేను శారీకి వేసాను కుచ్చు, ఇక్కడ శారీకి పూస వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ గ్యాప్లో నేను వేస్తున్నాను కుచ్చు. చూడండి, ఇలా వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న జరీని మనము ఇప్పుడు ముడి వేసి పెట్టాలి. ఒక 5 అదే 2, 3, 4 మీకు ఇష్టం వచ్చినట్లు, అంటే ఊడకన్నా గట్టిగా ఒక 5 ముళ్ళు అయితే వేసుకోవాలి. వేసుకుంటే అది ఊడదనమాట, గట్టిగా ఉంటుంది.
చూడండి ఇలానే ఎలా ముడి వేస్తానో చేత్తోనే మనం ఈజీగా వేసేయచ్చు, నీడిల్ ఏం అవసరం ఉండదు. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా ఉంటుంది, కొందరు ఏం చేస్తారో దాన్ని కట్ కూడా చేస్తారు. నేనైతే దాన్ని మిడిల్లోనే పెట్టేసి వెనక ముందు అడ్జస్ట్ చేసేస్తాను. అడ్జస్ట్ చేసిన తర్వాత సేమ్ ఇందాక చూపించినట్లే మిడిల్లో నుంచి జరీ థ్రెడ్ తీసుకొని రౌండ్స్ వేయాలి. సేమ్ అలానే ఒక 10 రౌండ్స్ వేయాలి. 10 రౌండ్స్ వేస్తేనే మనకు ఆ కుచ్చు అందంగా కనిపిస్తుంది, అప్పుడే మనకు లుక్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను కాంట్రాస్ట్ తీసుకున్నాను చెప్పాను కదా, సేమ్ అలానే మీకు ఇష్టమైన కలర్ కూడా తీసుకొని వేయచ్చు అనమాట. నేను గోల్డే తీసుకున్నాను, నాకు కొద్దిగా అది కాంట్రాస్ట్లో బాగా అందంగా కనిపిస్తుంది అని. నేను ఇక్కడ కుచ్చులు కొంచెం తీసుకున్నాను, అంటే 50 రౌండ్లు చుట్టుకున్నాను. మీరు కావాలంటే ఒక 100 రౌండ్లు చుట్టుకొని కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. 100 రౌండ్లు అంటే 100 రౌండ్స్ మీరు వేసుకొని కూడా చుట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న జరీ థ్రెడ్ని నేను ఏం చేశానంటే కట్ చేసేసాను. కొద్దిగా అనీజీగా ఉంటే ఇలా తీసుకొని వాటిని సైడ్లో కట్ చేసేసాను. లోపల ఉండిపోయింది, ఇది సైడ్లో ఉన్నదాన్నే కట్ చేశాను. ఇప్పుడు మీరు చిన్నది బేబీ కుచ్చులా అంటే బేబీ కుచ్చుగా పెట్టుకోవచ్చు, కొంచెం పెద్దది కావాలంటే పెద్దది, ఇంకా మాకు ఎక్కువ కావాలంటే అలా పెట్టుకోవచ్చు. లావు కూడా అది మీ ఇష్టం. బట్ శారీ కుచ్చులు వేసేటప్పుడు శారీ కదలకన్నా పైన బరువు పెట్టాలి, ఇలా అలా కదలకన్నా, లేదంటే కుచ్చు సరిగ్గా రాదు. చూడండి ఫైనల్గా ఎలా ఉందో కుచ్చు, ఒకటి విత్ పూస వితౌట్ పూస. మీకు ఏది బాగా నచ్చిందో దాన్ని కామెంట్లో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.